ఆలేరు పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు అందరికీ నమస్కారం అండి. ఇది వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్కు సమీపంలో ఉన్న ప్రధాన శ్మశాన వాటిక ఇది. ఒకసారి మనం లోపల పనులను పరిశీలిద్దాం. ఇదే మన ఆలేరు ప్రధాన శ్మశాన వాటిక. ఇక్కడ గత సంవత్సరాల నుండి సమస్యలు, మౌలిక సౌకర్యాలు లేక పేరుకుపోయినాయి. ఇక్కడ దహన క్రియలకు ఎవరైనా వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ శ్మశాన వాటిక మొత్తం ముళ్ళ పొదలతోటి చాలా అందవికారంగా ఉండే ఈ సమస్యను గత వారం రోజుల క్రితం ఒక విషయమై సందర్భించి ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్ గారులకు, మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చెట్లు నడవలేని పరిస్థితులు ఉన్నాయి, అందవికరంగా తయారైందని తెలియజేశాను. దానికి స్పందించి ఇక్కడ చెట్లు తొలగించే కార్యక్రమం మొదలుపెట్టారు. చూడవచ్చు మీరు ఇక్కడ చూడండి ఈ చెట్లు తొలగించడం జరుగుతుంది, కార్యక్రమం జరుగుతుంది. ఈ మొత్తం తీసుకురా చెట్లు, ఇవి మున్సిపాలిటీ వాళ్ళు తీయమన్నారా? ఓకే రైట్. చూడండి చెట్లను మొత్తం శ్మశాన మట్ట మొత్తం తొలగిస్తున్నారు. ఇక్కడ కాస్తైనా శ్మశానం వాటిక కొంచెమైనా చూడడానికి మంచిగా ఉంటుంది. మీరు చూడవచ్చు, గతంలో బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, గత ఎంపీటీసీ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నిర్మించిన దహన వాటిక మొత్తం శిథిలం అయిపోయింది. ఇది ఇక్కడ చూడండి, మున్సిపల్ కమిషనర్ గారు, చైర్మన్ గారు, ఇది గత బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీ మొదటి దఫాలో ఇక్కడ నిధులు మంజూరైతే కాంట్రాక్టరు ఈ పనులను పూర్తిగా అర్ధాంతరంగా నిలిచేసిపోయిండు. ఇక్కడ ఈ పనులు నిలిచిపోవడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మీరు వీటిపైన కూడా నిధులపైన విచారణ జరిపించి ఈ శవాల మీద చిల్లర ఏరుకునే వాళ్ళని తగు చర్యలు తీసుకొని మిగతా పనులు ఇక్కడ కూడా పూర్తి చేసి ప్రజలకు దుఃఖంతో అంతిమయాత్రకు వస్తున్నారు. ఇక్కడ రెట్టింపు దుఃఖము కలగకుండా ఈ పూర్తిగా పనులను చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటు తేవాలని కోరుతున్నాను. ఏదైనా మంచి పని చేసిన వారిని అభినందిద్దాం. మీకు చాలా ధన్యవాదాలండి. బందెల సుభాష్, ఆలేరు.